సంవత్సరం క్రితం గట్టిగా కొడితే సంవత్సరం కిందట ఒక విషయం అయితే మీకు గుర్తు చేయాలండి. ఏంటంటే గుర్తుందా మీకు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులందరూ కూర్చున్నారు స్టేజ్ మీద. సుందరపు విజయ్ కుమార్ అలాగే ఇంకొక ఆయన కలిపి స్కిట్ వేస్తున్నారు. గుర్తుందా మీకు? స్కిట్ వేశారు జగన్ గారిని ఎటకారం చేస్తూ. ఏంటి జగన్ గారి విషయంలో 11 అని లేకపోతేనేమో అదే అని ఇదే అని ఒక స్కిట్ అయితే వేశారు. ఆ స్కిట్కి పవన్ కళ్యాణ్ గారు పక్కపక్క 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 నవ్వారు. గుర్తుందా మీకు? అసలు పవన్ కళ్యాణ్ గారు నవ్వు అసలు తట్టుకోలేకపోయారు. గుర్తొచ్చిందా మీకు? చంద్రబాబు నాయుడు గారు కూడా తెగడం వేశారు. గుర్తొచ్చిందా మీకు? అప్పుడు అంతా నవ్వడానికి కారణం ఏంటంటే జగన్ గారిని ఎటకారం చేస్తూ ఒక స్కిట్ అయితే కనుక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అలాగే ఒక ఆయన వీళ్ళిద్దరూ కలిపి స్కిట్ వేయడం జరిగింది. ఒక స్కిట్. ఆ స్కిట్ మాట గుర్తు చేశారు. ఎందుకంటే అది అలా పక్కన పెట్టేయండి. ఇప్పుడు మీరు లైక్ చేయండి, చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇది అందరికీ తెలుస్తుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి, మీ బాధ్యత అని చెప్తాను నేను. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతకీ స్కిట్ వేసిన సుందరపు విజయ్ కుమార్ గారి పరిస్థితి, అంటే జగన్ గారిని ఎటకారం చేసిన సుందర కుమార్ గారి ఆ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఇప్పుడు మీకు వినిపిస్తాను. తర్వాత ఈ వీడియో కూడా నేను ఎండ్లో పెడతాను ఖచ్చితంగా. ఒక్కసారి విందాం. ఆ ఎమ్మెల్యేని అక్కడ ఉండే ప్రజలు ఏమన్నారో ఒకసారి విందాం. మారింది. అవినీతి ఆరోపణలతో ఇప్పటికే ఉక్కిరి బిక్కిరవుతున్న సుందరపు ఇప్పుడు ప్రజల నుంచి కూడా చీత్కారాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. ఆదివారం పూడిమడకలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. గ్రామస్తులు పెద్ద ఎత్తున విజయ్ కుమార్ ను అడ్డుకున్నారు. పోలీసులు కూడా ప్రజలను అదుపు చేయలేకపోయారు. చివరికి ఎమ్మెల్యే విజయ్ కుమార్ జోరుగా అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే దొంగలా పారిపోతున్నాడు అంటూ వ్యాఖ్యానించడం వినిపించింది. ఎమ్మెల్యే చూడండి ఎలా పారిపోతున్నాడో, ఎమ్మెల్యే చూడండి ఎలా పారిపోతున్నాడో అని దొంగ ఎమ్మెల్యే. ఇది చూపిస్తేనే మీకు సెట్ అవుద్ది, నేను వినిపిస్తే కాదు. కానీ చాలామంది ఇలా వినిపిస్తే ఏమంటున్నారంటే అది ఆయనో కాదో, అది అసలు ఒరిజినల్ కాదో, ఫేక్ ఏమో, ఏఐ ఏమో ఇలా మాట్లాడుతున్నారు ఆ వీడియోని. అందుకే నేను ప్రతి వీడియోని నేను కట్ చేసి ఆ వీడియో పెట్టి తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఇది ఎక్కడ జరిగిందంటే కనుక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు ఇప్పుడు సోమవారంలో ఉన్నారు. మనం ఏం మాట్లాడకూడదు యాక్చువల్గా అయితే కనుక. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎమ్మెల్యే అయినటువంటి పూడిమడకలో జరిగిన సంఘటన ఇది. నిజంగా ఆయనకి చాలా అవమానమైన జరగాలి. ఆల్రెడీ ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతకుముందు వీడియో చేసాం. ఇంచుమించుగా 350 కోట్ల రూపాయల అవినీతిలో ఏంటి ఆయన అయితే కనుక ఉన్నారో 1-2 కాదు, చాలా అవినీతులు అయితే కనుక చేస్తాడు ఆయన అని చెప్పేసి చాలామంది మాట్లాడతారు. కాబట్టి సంవత్సరం కిందట జగన్ గారిని ఎటకారం చేస్తూ చేసిన స్కిట్ ఎంత బాగా సక్సెస్ అయిందో ఇప్పుడు ఆయన విషయంలో అవినీతి అనేది అంత బాగా తగులుకుందని చెప్పాలా. కాబట్టి అక్కడ ప్రజలు ఏమన్నారు చూసారుగా, వాళ్ళు బయట వాళ్ళు కాదు, ఇంతకీ జనసేన టీడీపీకి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. దాంట్లో దొంగ ఎమ్మెల్యే అని పిలుస్తున్నారు పబ్లిక్గా. పోలీసులు ఆపుతుంటే ఆగట్లా, పోలీసులు కూడా గెంటుకుంటూ వెళ్ళిపోతున్నారు మీదకి. వెళ్ళిపోయి ఏంటి మా పరిస్థితి ఏంటి, నువ్వు ఇక్కడి నుంచి ఎప్పుడు తీస్తున్నావు ఏంటి అని ఒక రకంగా కాదు, ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా మటుకి. పైగా స్వామిమాల్లో ఉన్నారని చూడటంలా ఏమి చోట్ల ఏంటంటే వాళ్ళ కోపం కట్టాలు తెంచుకుందని చెప్పాలి. కాబట్టి ఎమ్మెల్యే గారు 1-2 కాదు, దోచిన కాడికి అందిన కాడికి దొరికింది దోచాయి అన్న సిద్ధాంతంలో అయితే ఫాలో అవుతున్నారని టీడీపీలోనే నుండి అలాగే చాలామంది నాయకులే మాట్లాడుతున్నారు. వాళ్ళ సొంత పార్టీలో నాయకులే చాలామంది మాట్లాడుతున్నారు. చెప్పారుగా పవన్ కళ్యాణ్ గారి పిఏకి ఆయనకు కూడా పట్టం లేదంట. ఇలాగ చాలా మాటలైతే కనుక బయటకు వస్తున్నాయి ఉదంతాలు. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు అయితేనే కదా ప్రజలు మాట్లాడతారు. కానీ ప్రజలు మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడండి ఈయన. ఏ గ్రామం వెళ్ళినా సరే. మరి ముఖ్యంగా ఈ పూడి మడకలో చాలా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఒకనొక స్థితిలో వాళ్ళని అదుపు చేయలేకపోయారంటే మీరు దాని పరిస్థితి, దాని ప్రభావం ఎంతవరకు ఉందో చూడండి ఒకసారి.
అలాగే నేను ఈ వీడియో పెడతాను. ఎలా అంటే ఈ వీడియో సుందరపు విజయ్ కుమార్ గారిని ఎవరైతే ఎమ్మెల్యే దొంగ ఎమ్మెల్యే పారిపోతాడో పట్టుకోండి అన్నట్టుగా కేకలేస్తున్నారో ఏంటి అక్కడ ఎంత రసాబసా జరిగిందో అవన్నీ కూడా నేను మాట్లాడటం కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే వీడియో పెడతా. మీరు ఆ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెప్పిన మాటలు నమ్మొద్దు, నేను చెప్పిన వినొద్దు. వాస్తవాలు ఉంటేనేనండి ఏదైనా మనం మాట్లాడాలి. కాబట్టి ఆ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి, లేకపోతే లైక్ చేయండి. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరవ్వాలి. కాబట్టి అంటే కర్మ రిటర్న్ అని చెప్పి మధ్యలో చాలా వీడియోలు వస్తున్నాయి. కర్మ ఈజ్ బూమరింగ్ అని. కాబట్టి అంటే మనం ఏదైతే ఎవరి గురించి అయితే మనం తక్కువ చేసి మాట్లాడాలని అంటే ఆ స్కిట్టు చాలామంది వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, సామాన్య ప్రజలు కూడా చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు ఆ స్కిట్టు వల్ల. ఎలా అంటే ఆయన అక్కడ ఉపయోగించిన మాటలు కావచ్చు, అంటే ఎదుటి వ్యక్తిని పలచన చేస్తేనే పగలబడి నవ్వుతారంటే అది ఎంతవరకు కరెక్ట్, అది ఎంతవరకు ఆ కామెడీని సహించవచ్చు. కాబట్టి అంటే జగన్ గారు అంటే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఉద్దేశించి మనం కామెడీ చేసేస్తే మనకు హైప్ వస్తుంది అనుకుంటే పొరపాటే. ఇది ఎలా ఉంటుంది కడకొచ్చేసరికి సంవత్సరం కూడా కాల పదవి అధికారం వచ్చి సంవత్సరం కూడా కాల. సంవత్సరం కాకముందే అప్పుడే తిరస్కరణ, 5 ఏళ్ల పాటు పరిపాలించాడు, మరలా 40% ఓట్ షేరింగ్ వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి అంటే మనం ఎవరి గురించి మాట్లాడినా అదే విషయం. ఇలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి చేసినా సరే అదే స్కిట్టు, లేదా అదే స్కిట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి చేసినా సరే మమ్మటికి తప్పే అంటాను నేను. ఎందుకంటే ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మనం కామెడీ క్రియేట్ చేయాలంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అసలు జబర్దస్త్ దాంట్నే అలాంటి వాటిని నేను ఎంకరేజ్ చేయను. అలాంటప్పుడు ఇలాగే యాక్సెప్ట్ చేయం కదా. కాబట్టి ఏదేమైనా అప్పటికి అంటే ఏ అండగా గురిగట్టే విధానం అయితే కనుక మంచిది కాదు. ప్రజలు ఎక్కువ కాలం స్టాండర్డ్గా ఉండలేరు ఇలాంటి వాళ్ళు. కాబట్టేనేమో సంవత్సరం తిరగకుండానే అవినీతి ఆరోపణలో కూలిపోయాడు ఈయన. తర్వాత సంవత్సరం తిరగకుండానే తీవ్రంగా ఆ ప్రజలు అక్కడుండే నియోజకవర్గ ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉంది. ఏంటి ల్యాండ్ శాండ్ ఇలా ఏది దొరికితే అది అన్నట్టుగా ఉంది పరిస్థితి. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో చూసిందరో చెప్పండి. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పరిస్థితి దయనీయంగా మారింది. అవినీతి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పరిస్థితి దయనీయంగా మారింది. అవినీతి ఆరోపణలతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతున్న సుందరపు ఇప్పుడు ప్రజల నుంచి కూడా చీత్కారాలు ఎదుర్కోవలసి వస్తోంది. ఆదివారం పూడిమడకలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. గ్రామస్తులు పెద్ద ఎత్తున విజయ్ కుమార్ ను అడ్డుకున్నారు. పోలీసులు కూడా ప్రజలను అదుపు చేయలేకపోయారు. చివరకు ఎమ్మెల్యే విజయ్ కుమార్ జోరుగా అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే దొంగలా పారిపోతున్నాడు అంటూ వ్యాఖ్యానించడం వినిపించింది.